వాళ్ళని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. ఏ నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చుగా. ఎవరో దినానికి వెళ్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? అయినా ఇంత ఇంట్లో నన్ను రోజు ఒక్కదాన్నే వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతావా? లేదు లేదు, వారానికి 5 రోజులు సెలవు పెట్టేసి నీతోనే ఉంటాను. మరి మిగతా 2 రోజులు? సాటర్డే సండే వాళ్ళే ఆఫీస్ తారు కదా. ఏ ఇంట్లో ఒక్కదాని ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడు వస్తావా అని నీకోసం పడిగాపులు కాస్తూ ఉంటాను. అవును. ఈరోజు ఏం కలర్ వేసుకుంటున్నావు? ఐ డోంట్ నో, మేబీ బ్లూ. మొత్తం బ్లూవా? అవును, బ్లూ సారీ. ఆహా, నేను అడిగేది అది కాదు, లోపల. చిపో సిగ్గులని ఫెలో. ఓకే బాయ్. ఏమైంది? తాతయ్య చీటింగ్, నీ కుర్రాన్ని వెనక్కి పెట్టు తాతయ్య. ఇప్పుడు నా భటుడు నీ మంత్రిని చంపేస్తాడు చూడు. ఇప్పుడేం చేస్తావు తాతయ్య? వాడికి చెస్ ఆడటం నువ్వు నేర్పించావా? లేదే. ఇంకెంతసేపు తాతయ్య? త్వరగా ఆడు. రేయ్, ఎవరితో ఆడుతున్నావురా? తాతయ్యతో. ఏడు తాతయ్య? ఇదిగో అక్కడ కూర్చున్నాడు. ఎక్కడా? ఇక్కడ. ఇంకోసారి తాతయ్య అన్నావు అంటే పడతాయి నీకు. వెళ్ళు ఆ బ్యాట్ తీసుకుని రా, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడదాం. నేను నీతో ఆడను పో. వికయ్ వికయ్ వికయ్. చిన్న పిల్లలతో మాట్లాడేది అలాగేనా? మరి ఇంకెలా మాట్లాడతారు? వికీ వికీ. డాడీ నన్ను ఎప్పుడు తిడతాడు మమ్మీ. దట్స్ బికాస్ హీ లవ్స్ యు సో మచ్ బేబీ. నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి. వికీ, నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా ప్లీజ్? దా. హాయ్ ఆంటీ. హాయ్ వికీ. మమ్మీ మీ
నీకు బాక్స్ ఇచ్చిరమ్మంది. థ్యాంక్ యూ. రా లోపలికి రా. ఏంటి స్కూల్ కి హాలిడేనా ఇవాళ? లేదంటే నేనే స్కూల్ కి హాలిడే ఇచ్చేసాను. అంటే నేను అంకుల్ ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడుకొచ్చా. ఓకే, వెళ్ళి ఆడుకో. అయిపోతుంది అత్తయ్య. పోనీ టికెట్స్ క్యాన్సిల్ చేస్తానమ్మా. కొంచెం నొప్పి తగ్గాక 2 రోజులు ఆగే వెళ్తురు గాని. మా టికెట్ల సంగతి సరేరా, మీవి ఇంటర్నేషనల్ టికెట్స్. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అంటే బోల్డ్ అంత పోతుంది. మీ అమ్మ సంగతి నాకు వదిలే, ఇంటికి తీసుకెళ్లి నేను చూసుకుంటాగా. నానా. మొలిగించాలు గాని ట్రైన్ టైం అవుతుంది. లేవే లే. లే. అసలు నువ్వు రాత్రిపూట నడవకుండా మంచానికి గొలుసులేసి కట్టేయాలి. పగలబండి కాబట్టి సరిపోయింది. అదే ఏ రాత్రి ట్రైన్ అయితే బెర్త దిగి ఎటో పోయేదానివి. ఏ తలుపో తీసుంటే గోవిందా గోవిందా. అబ్బా నువ్వు ఊరుకోనన్నా, అసలే అమ్మ నొప్పితో బాధపడుతుంటే. బాయ్ మోహిని, అక్కడ ఫ్లైట్ దిగాక ఫోన్ చెయ్యమ్మా. అలాగే అత్తయ్య. బుచ్చయ్య అయ్యా. వస్తాం. మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే అయ్యా. యాదమ్మా వస్తాం. అలాగేనయ్యా. బాయ్ మోహిని. బాయ్ మావయ్య. హ్యాపీ జర్నీ. బాయ్. థ్యాంక్ యూ అమ్మా. హైదరాబాద్ టు ప్యారిస్ 10 hours జర్నీ. ఫస్ట్ క్లాస్ సీట్స్ బెడ్స్ లా ఉంటాయి. ఆలోచించు మరి. అసలు ఆ క్షణం గురించి నేను ఆలోచించని క్షణమే లేదు. ఆ బెడ్స్ లాంటి సీట్స్ మీద నువ్వు నేను, అబ్బా తలుచుకుంటే నా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. ఏంటేంటి? మ్మ్. కావాలంటే ఒక్కసారి టచ్ చేసి చూడు. ఏ ఇప్పుడా? మ్మ్. ఇప్పుడే. టచ్ తో ఆగలేనేమో. అయితే మానే. రేయ్ తొందరగా రారా, టైం అవుతుంది. సరే వెళ్ళు, నేను ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. ఇవాళ ఏం కలరు? స్టాప్ ఇట్ హర్ష.